ఇలాంటప్పుడే కొంచెం బాధ అనిపించి ఎమోషనల్ అవుతాను నేను. నన్నేమో అందరూ తప్పుగా అనుకుంటారు. ఇది నేను వండుకున్న పప్పు పాలకూర రాత్రి వీడియోలో చెప్పాను కదా, అది నేను ఫ్రిడ్జ్లో పెట్టలేదు, మర్చిపోయాను, పాడైపోయింది. ఇప్పుడు పెరుగు తినకూడదు, ఎగ్ తినకూడదు, ఏమంటారు, పచ్చళ్ళు తినకూడదు. నేను ఎట్లా తినాలి అన్నం? వడ్డాన్నం నేను ఎప్పుడు తినలేదు. ఒక్కోసారి ఇట్లాగా ఏడుపు అనిపిస్తుంది, అంతకే ఏడుస్తా, బాధ అనిపిస్తుంది. ఇట్లాంటప్పుడే మా పిల్లల్ని నేను తిడతా. కావాలనే తల్లిదండ్రులు పిల్లల్ని తిట్టరు. ఇట్లాంటప్పుడు నాకు బాధ అనిపిస్తుంది. ఏదో ఒకటి వండుకోవచ్చు కదా అని అనుకోవచ్చు మీరు. కానీ ఒక్కదానికి ఇంతంత వండుకుంటుంటే నాకేమంతంత వండటం చేత కాదు, వండలేను. వండటానికి రోజు ఏం వండను, ఒక్కదాని ప్రాణానికి వేస్ట్ అయిపోతుంది. నేను మార్నింగ్ పప్పు తిన్నాను, మళ్ళీ ఈవినింగ్ కూడా అదే తిన్నాను. ఇంకా అది ఉంది కదా అనేసి నేను ఇంకా ఏం వండుకోలేదు. అయినా లేవలేదు, స్లీపింగ్ ట్యాబ్లెట్ వల్ల నేను లేవలేక ఇంకా నేను అట్లా వదిలేసాను. ఉంటుంది కదా అని ఉప్పు, కారం, నెయ్యి, అప్పట్లో నూనె వేసుకునేటోళ్ళు. కానీ ఏదైనా తినొచ్చో తినకూడదో నాకు తెలియదు, కాకపోతే ట్రై చేస్తున్నా. కానీ ఏం పరిస్థితులు తీసుకొచ్చారు నాకు నా పిల్లలు. కానీ ఇట్లాగా నేను అసలు ఎంతగా అనిపించేస్తుంది. బాగాలేదు, చేసుకుంటున్నాను, నన్ను నేను అడ్జస్ట్ చేసుకుంటున్నా. ఒక్కొక్కసారి చాలా కోపం వచ్చి ఇంటికి వెళ్ళిపోయి కొట్టేసి వచ్చేద్దాం అనిపించేస్తుంది నాకు. వాళ్ళకి ఇవ్వాల్సినవి అన్నీ తీసుకుంటారు, తీసుకోకుండా ఉండరు, ఇవ్వకోకుండా నేను ఉండను. కానీ ఎంత యూజ్ అండ్ త్రో చేసేసుకున్నారు నన్ను అనేసి నాకు బాధ అనిపిస్తుంది. కొన్ని వీడియోలు పెట్టాను కదా, కానీ అలాంటప్పుడు అనిపిస్తుంది ఏంటంటే అప్పుడు నా అందమైన లైఫ్ నేను చేతులారా మిస్ చేసుకున్నానే వీళ్ళ కోసం అనేసి నాకు బాధ అనిపిస్తుంది. బాధ అనిపించి ఏడుపు వస్తుంది. నేను అందరికీ పెడతా, 10 మందికి పెడతాను, కానీ తిండికి దేవుడు ఏ రోజు లోడ్ చేయలేదు. కానీ ఇప్పుడు సడన్గా నాకు ఇప్పుడు చూసుకున్నా, ఆ ఎగ్ కూడా తినకూడదు, నేను ఎగ్ తినకూడదు, కొన్ని కూరగాయలు తినకూడదు ఇప్పుడు నేను వాడే మెడిసిన్కి. కానీ బాగా అనిపించేస్తుంది, కానీ అనలేకపోతున్నాను, ఎందుకంటే తల్లిని కదా అనలేకపోతున్నాను. కానీ ఎంత దరిద్ర కొట్టుదని తెచ్చుకున్నాను నేను ఇంటికి అనిపించేస్తుంది. నా కోడల విషయంలో నేను మాట్లాడుతున్నాను, అల్లుడి విషయంలో నేను మాట్లాడను, ఎందుకంటే మనం వెంటనే ఇచ్చేసాము, మాట్లాడను. కానీ దీనికోసం మట్టుకు మాట్లాడాలి. ఇంత చెత్త పెంపకం పెంచింది దీని అమ్మ అనేసి. ఎందుకు తండ్రిని ఉంచలేదు వీళ్ళు, అక్కకు వచ్చిన మొగుడిని ఉంచలేదు, అత్త మామల్ని ఉంచలేదు, ఇక్కడ నా కొడుక్కి నన్ను ఉంచలేదు. ఎంత దినకంత్రి పెంపకం పెంచింది దీని అమ్మ. దీన్ని ఒక బతుక ఏదో బతుకు. కానీ దేవుడు చూస్తున్నాడు కదా. ఎప్పుడో చిన్నప్పుడు తిన్నా ఇట్లా, మళ్ళీ ఇప్పుడు తింటున్నా, లేక కాదు, చేసుకుని ఓపిక లేక, అంతే.